గీతాంజలి గారికి జరిగిన అన్యాయానికి అసలు ముఖ్యంగా ఎవరు కారణం అనుకుంటున్నారు? ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కారణం ఎవరు అని నేను మీరు అనుకోవడం కాదనేది. ఇక్కడ కారణం ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ట్రోలింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల మాత్రమే ఇలా జరిగింది మా మా కుటుంబంలో అని చెప్తున్నారు. సో ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలి? ఇంకా దీని వెనకాల నుండి నడిపించిన వ్యక్తి అసలు ఎందుకు అంత ధైర్యంగా ఒక ఆడపిల్ల ప్రాణాన్ని బలి తీసుకున్నట్లేదు? అంటే కాదు, ఇప్పుడు ట్రోలింగ్ అనేది నేను ఒకటి అడుగుతాను. టీడీపీ వాళ్ళు ట్రోలింగ్కే చనిపోయిందా అంటారు, లేదు యాక్సిడెంట్ అంటారు, ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అని ఉంది కదా అంటారు. ఇవన్నీ నేను ఒకటి అడుగుతాను. సరే, అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది అట్లా పక్కన పెడదాం. అసలు ట్రోలింగ్ చేసే అంశం ఏముంది అమ్మాయి మాట్లాడిన దాంట్లో? మీరు ఎందుకు ట్రోలింగ్ చేశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు ఇచ్చాడు, నాకు సొంత ఇల్లు ఉంది, వచ్చింది అని ఆనందంలో అమ్మాయి మాట్లాడింది. దాంట్లో ట్రోలింగ్ చేసేది ఏముంది అసలు? అక్కడ ఎందుకు చేశారు? కుటుంబ సభ్యులతో సహా నేను కామెంట్ చూశాను. మీ పిల్లలు బాగున్నారా, పిల్లలతో ఏం సంబంధం, మీ ఆయన బాగున్నాడా, ఇలాంటి కామెంట్స్ చూశాను నేను. అవి అసలు ఏ ఏ ఏ అవసరం వచ్చి పెట్టారు ఆ కామెంట్స్? ట్రోలింగ్ చేయడానికి ఆ అమ్మాయి చేసిన తప్పే ఉంది. అపోజిషన్ నుంచి చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు మేము మహిళలకు రక్షణ ఇస్తాము, మహిళల కోసమే మా ప్రభుత్వము, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. మరి ఈ ఇన్సిడెంట్స్ జరిగిన కాడ నుంచి ఎవరు ట్రోలింగ్ అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను. అసలు అమ్మాయి ట్రోలింగ్ వల్ల చనిపోయింది, దేనికి చనిపోయింది అని పక్కన పెడితే అసలు ప్రతిపక్షం ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం కావాలా. ప్రతిపక్షం స్పందించాలి కదా వెంటనే. నారా లోకేష్ ఏకంగా అక్కడెక్కడ వినుకొండలో ఒక అమ్మాయి చనిపోతే పెద్ద ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని చనిపోయిన తర్వాత అది ఏమంటే ఒక పండగలాగా వెళ్ళాడు. మరి ఈరోజు కూడా వస్తాడేమో చూడాలి. మరి వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటాడేమో చూడాలి. ఇంకోటి నేను అంటాను, అసలు నారా లోకేష్ నిజంగా అతని వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తే, మొన్న ఈ మధ్య మీరు ఎక్కడో పట్టుబడ్డారంట కదండి అని అడిగితే అతను మాట్లాడిన మాట, ఎవరితో పట్టుబడ్డా, భారతి మేడం గారితో పట్టుబడ్డానా లేదా జగన్మోహన్ రెడ్డి కూతురుతో పట్టుబడ్డానా అని మాట్లాడాడు. అంత దారుణంగా మాట్లాడాడు అతను. అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇంకా ఎలాంటి వాళ్ళని తయారు చేస్తాడంటే ఇలాంటి వాళ్ళని తయారు చేస్తాడు. అంటే రీసెంట్గా ఇదంతా జరిగి ఒక వీడియో బయటకు వచ్చి ఇట్లా చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ బాగానే ప్లాన్ చేశారు, బాగానే పేటీఎం కావాలని చెప్పేసి ఇలాంటి కామెంట్లు, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్లు చూస్తున్నాను సార్. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి 2017 ఆగస్టులో చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇది అంశం మొన్న కూడా, మీరు గుర్తుందో లేదో, మొన్న కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఒక రీసెంట్ 10 days బ్యాక్ కూడా. అలాంటి వాటిని శవరాజకీయాలని లేకపోతే ప్లాన్ చేసిన వాటిని అలాంటి వాటిని అంటారు. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం జరిగిన వాటిని కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అవి శవరాజకీయాలు వాటిని అంటారు. ఈ రోజు జరిగి మా కళ్ళెదురుగా మా సహోదరి, మాతో పాటు ఉండే అమ్మాయి, మా పార్టీ అమ్మాయి, మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మాయి చనిపోతే అది దానికి వాళ్లే కారణం అని తెలిసి కూడా మేము స్పందించకూడదు అని అంటాం అనేది దాన్ని ఎంత అజ్ఞానం అనాలి, లేకపోతే మూర్ఖత్వం అనాలి. అంటే ఏంటి సార్, ఒక ఆడపిల్ల ధైర్యంగా నాకు ఇది మంచి జరిగింది అని చెప్పడం కూడా ధైర్యం కూడా కాదు. నేను దానికి ధైర్యం కూడా అవసరంలా. ఆ అమ్మాయికి మంచి జరిగింది, ఆ మంచి జరిగితే దాన్ని ఆ మంచి చెప్పుకోవడం కూడా ఈరోజు పాపం అయిపోయింది అనేది నాకు అర్థం కావట్లా. అమ్మాయి చంద్రబాబు నాయుడు విమర్శించరా లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. అమ్మాయికి జరిగిన మంచిది అమ్మాయి చెప్పుకుంది. దాన్ని కూడా ఇప్పుడు ఎట్లా ఉందని ప్రజలకు కూడా మంచి, సేమ్ ఇదే కాన్సెప్ట్. ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలి అని అనుకోరు అసలు వాళ్ళు ఏమి. పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు, రక్షణ అది అని చెప్పేసి అంటారు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్? ఇప్పుడు నేను చెప్పాను, మనకు తెలిసిన సమాధానాలు ఇవన్నీ కూడా అన్ని తెలిసినాయి. ఇవి రాజకీయ లబ్ధి కోసం అతను ఏదో మాట్లాడుతుంటాడు. అతనికి ఆడవాళ్ళకి చేసిన అన్యాయం ఏందో మనందరి కళ్ళ ముందు తెలుసు. ఫాలో అవుతుంటారు వాళ్ళు, ఇప్పుడు ఆలోచించాలి కదా. గుడ్డికి ఎందుకు ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి ఒక రీజన్ ఉంది. వాళ్ళు మేబీ సినిమా అభిమానులు అయినా ఉంటారు, లేదా కులాభిమానులు అయినా ఉంటారు. ఇంకా అంతకుమించి ఇంకో రీజన్ ఏం లేదు అతను ఫాలో అవడానికి. అతనే మంచోడని ఫాలో అవుతున్నారు. వాళ్ళని చెప్పమని, ఇది మా పలానా మంచి చేశాడు మా పవన్ కళ్యాణ్, మా పలానా రాజకీయం మా సిద్ధాంత పరంగా చేశాడని చెప్పమనండి. ఏ ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా సిద్ధాంత పరంగా ఇది మా పవన్ కళ్యాణ్ ఇది ఇంత స్వచ్ఛంగా ఉన్నాడు, ఇంత నిజాయితీగా ఉన్నాడు అని ఎప్పుడు చెప్పరు. మా పవన్ కళ్యాణ్ ఆడొక 2 రూపాయలు దానం చేశాడు, ఈడొక 5 రూపాయలు దానం చేశాడు, ఈ పిచ్చి మాటలు చెప్తుంటారు తప్ప అసలు సిద్ధాంత పరంగా అతను రాజకీయం నడుపుతున్నాడని ఎప్పుడు చెప్పరు. వాళ్ళకి రీజన్ ఇంకోటి, అతని అభిమానులు కూడా ఒకసారి చూడండి, పర్టికులర్ ఆ సెక్టారే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం అదే కదా. ఆ సామాజిక సెక్టార్ ఉద్దేశంతో కదా పెట్టుకుంది.
ట్రోలింగ్ విషయం ఇంతకు ముందు వందలపూడి అంటారు మీడియా ముందుకు వచ్చి విపరీతంగా విమర్శించడం జరిగింది వైసీపీ పార్టీని. మహిళల మీద ఇలా అది మీరు రెస్పెక్ట్, మహిళలు అంటే ఇదా మీకు ఉన్న విలువ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మహిళ ఇంత దారుణంగా చనిపోతే కనీసం ఒక పోస్ట్ కూడా తను పెట్టింది లేదు. మీకు ఇదే కాదు, మీకు తెలుసో లేదు, అరవింద్ జైన్ సంథింగ్ ఏదో పేరు, విజయవాడలో ఒక చిన్న పాపని మానసికంగా వేధిస్తే అమ్మాయి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. టీడీపీ పార్టీ అతను ఏదో ఒక లీడర్ కూడా, ఒక కౌన్సిలర్ సంథింగ్ ఏదో లీడర్ కూడా, అలాంటి వ్యక్తి మీద కూడా వాళ్ళు ఒక్క చిన్న కామెంట్ కూడా చేయలేదు. మా పార్టీ అయినా సరే మేము ఇది ఒప్పుకోము, వాడిని శిక్షించాల్సిందని ఒక్క మాట మాట్లాడాల. మీరు ఎన్నిసార్లు టీడీపీ లీడర్స్ ఆడపిల్లల మీద చేసింది, దాని మీద ఎప్పుడు వాళ్ళు స్పందించరు. దీని మీద మనం అరిచి గగ్గోలు పెట్టినా కూడా స్పందించరు. ఏంటి సార్ వాళ్ళ లీడర్ల మీద, వాళ్ళ నాయకులు మహిళల మీద కామెంట్ చేస్తేనే వాళ్ళు పట్టించుకుంటారా? కార్యకర్తల మీద చేస్తే పట్టించుకోరు. వాళ్ళ లీడర్ల మీద వాళ్ళ మీద అని కూడా కాదు, వాళ్ళకి ఉపయోగపడిద్ది అనుకుంటే స్పందిస్తారు. వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళు ట్రెక్కర్ అవుతున్నారు. సో దాని మీద మనం ఎంత అరిచి గీ పెట్టినా కూడా, మరి ఇప్పుడు చూడండి నేను చెప్తున్నా కదా, మన ఇన్ని ఇక్కడ మన చుట్టూ ఒక 10 మంది బయట తీసుకుంటున్నారు, ఇంతమంది ఆడవాళ్ళు కూడా స్పందిస్తున్నారు కదా, అంటే సోషల్ మీడియా మొత్తం దాని మీద మాట్లాడుతున్నా కూడా ఒక్కరు కూడా స్పందించారు. చూడండి మీరు కావాలంటే, ఒక్క చిన్న లీడర్ కూడా స్పందించారు వచ్చి మా వాళ్ళు తప్పు చేశారనో, లేదా అసలు మా వాళ్ళకి సంబంధం లేదనో, ఎవరికి జరిగిన తప్పానో, ఇలా అసలు ఒక్కరు కూడా స్పందించారు. మీరు చూడండి. దీన్ని ఒక పార్టీ పరంగా ఎందుకు చూసాం, ఒక మహిళకి జరిగిన అన్యాయంగా ఎందుకు అంటే చేసింది వాళ్ళ పార్టీ అభిమానులుగా తప్పు చేసింది. సో ఆటోమేటిక్గా అది నిందితుల మీద ఎవరు అని తేలితే జనసేన పార్టీ లేదా టీడీపీ పార్టీ అభిమానులు వస్తారు కదా, సో ఆటోమేటిక్గా అది. సో ఇలాంటివి ముందు జరగకుండా అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే వీళ్ళకి ఎలా? రాజశేఖర రెడ్డి గారు 2009లో ఒక యాసిడ్ దాడి ఒకటి జరిగినప్పుడు ఇలా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, మీరేం చర్యలు తీసుకుంటారు రేపు జరగకుండా ఉండటానికి అని అంటే, రాజశేఖర గారు ఒక మాట చెప్పారు, చట్టాలు ఎప్పుడు బలంగానే ఉన్నాయి, చట్టం అనేది దీనికి శిక్ష ఉంది అనేది చాలా చాలా స్పష్టంగా ఉంది. మనిషి మానసిక పరిస్థితి మారితే తప్ప ఇక మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఒక మర్డర్ చేస్తేనో లేదా ఒక రేప్ జరిగితేనో వాళ్ళకి శిక్షలు లేవా? కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఉరి శిక్ష అనే దానికి కూడా అమలు ఉంది కదా మన దేశంలో. మరి ఈ ఉరి అనే శిక్ష అమల్లో ఉన్నా కూడా మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి. వాళ్ళందరూ సైకోల్లాగా తయారయ్యారు. టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు మొదటి నుంచి సైకోలు అనుకోండి, ఈ టీడీపీ అభిమానులు సైకోల్లాగా తయారైపోయి మనకు నోటికి ఏమంటారు, సపోజ్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి ఈ సహాయం చేశారంటే కూడా అన్ని బూతులు తిట్టేటట్టున్నారు. జనం మంచి జరిగినా మూసుకొని కూర్చోవాలి అంతే, లేకపోతే వీళ్ళు ట్రోల్ చేస్తారు. చిన్నపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడారండి, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన ఆనందంలో మాట్లాడారు, వాళ్ళని ఎంత హింస పెట్టారు నాయకులతో సహా. ఇది అమ్మాయి పాస్ అయింది లేదు కూడా చూసుకుంటే ఫెయిల్ అయిపోయిందని చెప్పి మరి. సో ఇక వాళ్ళకి జనానికి మంచి జరగటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. మీకు మంచి జరిగినా చెప్పకూడదు, చెప్తే వాళ్ళు ఇలా హింస పెడతారు.